వారికి ఆ లోపాలు, శత్రువు నీ మీద దాడి చేస్తాడని, శత్రువు నీ మీద పన్ను గట్టు కట్టి నీ మీద దాడి చేస్తాడో, కాబట్టి మన పాపములు ఒప్పుకోవాలి, మన దోషాలు ఒప్పుకోవాలి. మనలో ఏ పాపం లేని వారుగా, ఏ లోపం లేని వారుగా మనం సమాజంలో బ్రతకాలి అని చెప్పినోళ్ళే. మనం ఎప్పుడు కూడా వీధులు నడుతున్నా తలెత్తుకొని నడవాలి. ఎలా నడవాలని? తలెత్తుకొని ఎప్పుడు నడుతుందో తెలుసా? నీలో యథార్థత ఉన్నప్పుడు, నీవు నీతి కలిగి ఉన్నప్పుడు, నీ ఎవరి గురించి చెడు మాట్లాడుకోకుండా, నీ ఎవరి గురించి చెడుకు మాట్లాడుకోకుండా, ఎవరికి కీడు చేయకోకుండా ఉన్నప్పుడు నువ్వు సమాజంలో తలెత్తుకొని నడుపుతావు. స్తోత్రాలు. అంతేకాని మన హృదయం అంతా పుట్ర పెట్టుకొని, మన హృదయం అంతా కూడా లోపాలు పెట్టినప్పుడు నువ్వు తల ఎత్తి నడవలేవు, తల తెచ్చాల్సిందే. యెరూషలేము అంతా కూడా ఎందుకు పట్టుబడిపోయింది? వారి లోపాలు, వారి దోషాలు వారికి వెల్లడి చేయాల. శత్రువు వచ్చి పట్టుకెళ్ళిపోయింది.